కాంగ్రెస్ టీడీపీలు కలిసి సీబీఐతో కథ నడిపిస్తున్నాయని పలువురు మేధావులు అంటున్నారు. సీబీఐ వ్యవహార శైలిని లాయర్లు, జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని మేధావి వర్గం సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. చట్టం పరిధిలో అందరూ ఒక్కటే అనే న్యాయ సూత్రాన్ని సీబీఐకి గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ సీబీఐ మాత్రం తన రూటు రాంగ్ రూటే అంటోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దేశంలో చాలా మంది చెప్తుంది ఒక్కటే మాట. సీబీఐ కొంతమందిని టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని. స్వామి వివేకానంద 150వ జయంతి వేడుకల్లో కూడా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను కాంగ్రెసే కాదు సీబీఐ కూడా టార్గెట్ చేసిందంటూ నిప్పులు చెరిగారు. తనను రాజకీయంగా అణగదొక్కడానికి కాంగ్రెస్ తో కలిసి సీబీఐ పనిచేస్తోందని మోడీ మండిపడ్డారు. उन्होंने कहा है कि मोदी जहां जहां जाए हट करके उनका विरोध करो. రాజకీయ నాయకులే కాదు, సామాజిక కార్యకర్తలు కూడా సీబీఐ పనితీరును తప్పుపడుతున్నారు. సీబీఐకి స్వాతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందేనన్నారు కిరణ్ బేడి. Some of the trials are so delayed, some of them not even being charge-sheeted, cases are terribly delayed, investigations delayed. The whole demand is set the CBI free. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిందని సీనియర్ పాత్రికేయులు గుజ్రాల్ చెప్పారు. సాక్షిలో సోదాలు, అకౌంట్లు ఫ్రీజ్ చేయడం, ఆయన కార్యాలయంలో అణువణువు తనిఖీ చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటున్నారు ఢిల్లీ జర్నలిస్టులు. I have been demanding this for a long time. The way successive governments have misused CBI, but this government has really taken the cake. That the Home Minister under whom the CBI used to be has always been misused. If they are directed, they will create any case against anybody which their bosses want, the political bosses want. సీబీఐ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టారు ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్. సీబీఐ ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదన్నారు. సీబీఐని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అధీనం నుంచి తప్పించేసి ఒక ఆటోనమస్ బాడీగా దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఇంతమంది ఇన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా సీబీఐను నడిపించే కేంద్రంలో కూడా చలనముండదు. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని అన్నా హజారే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కుమ్మక్కు కుట్రలను ప్రజలకు చెప్పడానికి, కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలను ఎండగట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలను ప్రజల్లోకి పంపించారు. రాజన్న పాదమై కదిలిన షర్మిల కుమ్మక్కు కుట్రలను జగన్ బాణమై చీల్చి చెండాడారు. మరో ప్రజాప్రస్థానం నీచ రాజకీయాలను చీల్చి చెండాడింది. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం, ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో.
అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల చెప్పారు. సమయం వచ్చినప్పుడు కుమ్మక్కు రాజకీయాలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది కుట్రలపై షర్మిల ధ్వజం స్పెషల్.